ట్రంప్ మీద హత్యా ప్రయత్నమా లేకపోతే ఇంకెవరి మీదనైనా హత్యా ప్రయత్నమా అన్నటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది. నిందితుడు కాలిఫోర్నియా నుంచి రైల్లో ఫస్ట్ షికాగో వచ్చాడని, అక్కడి నుంచి వాషింగ్టన్కి వచ్చాడని తేలింది. ఆ తర్వాత శనివారం రాత్రి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ కార్యక్రమం జరిగే హిల్టన్ హోటల్లోనే బస చేశాడు. కార్యక్రమం మొదలైన కొద్దిసేపటికి ఆ ప్రాంగణంలో కాల్పుల మోత వినిపించడం, నిందితుడు బ్యారికేడ్లను దాటుకుని బాల్ రూమ్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అడ్డుకోవడం, ఈ క్రమంలోనే కాల్పులు చోటు చేసుకుని నిందితుడిని అదుపులో తీసుకున్న అధికారులు అతన్ని లాస్ ఏంజల్స్లోని టొరెన్స్ ప్రాంతానికి చెందినటువంటి వాడు గుర్తించారు. అయితే నిందితుడి దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, అతని చేతి రాతలను పరిశీలించిన అధికారులు ఆ విందులో పాల్గొన్న అధికారులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు అన్నటువంటి ప్రాథమికంగా తేలింది. ట్రంప్ కాదన్నది. అయితే అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోందని మరోవైపున అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి సీనియర్లు కన్ఫర్మ్ చేస్తున్నారు. అతడి దగ్గర ఉన్న ఆయుధాలను గడిచిన 2 ఏళ్ల వ్యవధిలో కొనుగోలు చేసి ఉంటాడని భావిస్తున్నారు. అయితే ఎందుకు ఈ కాల్పులు పాల్పడ్డాడనేటువంటి విషయం మీద మాత్రం స్పష్టత లేదు. దర్యాప్తుకు నిందితుడు సహకరించడం లేదు. మరిన్ని అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేపడతామంటూ అటార్నీ జనరల్ చెప్పుకొస్తున్నారు.